ఏపీ సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ కు చేరుకుంది. ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబుకు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ లో 5 రోజుల పర్యటనలో 25 సమావేశాల్లో సీఎం బృందం పాల్గొనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు సీఎం. ఈ కార్యక్రమానికి 1500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వారిని P4 లో భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ కు చేరుకుంది. ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబుకు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ లో 5 రోజుల పర్యటనలో 25 సమావేశాల్లో సీఎం బృందం పాల్గొనబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి అప్డేట్స్. షీలా, గుడ్ మార్నింగ్ షీలా. ఉదయం 11 నుంచి 11:30 గంటల వరకు భారత హైకమిషన్ శిల్ప కంబులేషన్ షాంగ్రీలా హోటల్లో వ్యాలీ వింగ్ లో సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ రోజు ఉదయం చేరుకున్నారు ఆయన. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఎవరైతే మహిళలు అలాగే అక్కడ ఉన్నటువంటి చిన్నారులు సంప్రదాయ నృత్య రీతిలో ఆయనకు ఆయన మంత్రి బృందానికి కూడా స్వాగతం పలకడం జరిగింది. మరోవైపు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు అలాగే నూతన పరిశ్రమలు సాధించే విధంగా ఈ సమావేశాలు అనేవి ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఉదయం 11 గంటల నుంచి ఈ సమావేశాలు అనేవి కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 నుంచి 11:30 వరకు కూడా భారత హైకమిషనర్ తో మొదటి సమావేశం ప్రారంభం కాబోతుంది. అలాగే 11:30 నుంచి 12 గంటల వరకు నూర్బా జనాంగ సంస్థ ప్రతినిధులతో చెర్ ఎక్లో రిక్ యోయో జిగ్నేష్ పట్నాలతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 12:30 వరకు కూడా కొన్ని కంపెనీలు, ఏవైతే ప్రైవేట్ కంపెనీలు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయో వారితో కూడా భేటీ కాబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 6:30 గంటల వరకు కూడా